ట్రంప్ కూడా వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలా లేదా అర్థం కావట్లేదు. బికాజ్ ఆల్రెడీ రావడం మనకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వద్దని తీసేయడంతో పాటు చాలా విధానాలు ఆయన ప్రవేశపెడతారు. వాట్ అబౌట్ స్టూడెంట్స్ అండి? సో ఇది ఖచ్చితంగా యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యాటర్ ఆఫ్ వెరీ సీరియస్ కన్సర్న్ అండి. ఇప్పుడు ఏమైందంటే గతంలో కూడా మనం ఇప్పుడు ట్రంప్ 2.0, అవును. సో మనం దీనికంటే ముందు 10 years చూసుకుంటే 2017 to 21 ఆ రోజుల్లో ఏంటంటే అమెరికాకు వెళ్ళడమే చాలా కష్టం అన్న ఒక రియాలిటీ ఉండింది. ఆ తర్వాత బైడెన్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మనకి ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇండియన్స్కి ముఖ్యంగా వీసాలు అనేది యాక్చువల్గా 22, 23, 23, 24 ఈ 2 సంవత్సరాల్లో అమెరికా ఇచ్చిన వీసాలు ప్రపంచంలో ఏ దేశం ఇవ్వాల. ఓహో, అన్ని వీసాలు వచ్చాయి. అన్ని వీసాలు వచ్చాయి. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఒక 23, 24 ఎగ్జాంపుల్ తీసుకుంటే 3,31,000 మందికి ఇండియన్స్కి అమెరికా F1 వీసాలు జారీ చేసింది. సో ఇంత పెద్ద మొత్తంలో మన స్టూడెంట్స్ వెళ్ళడం చాలా ఆనందదాయకం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికా ఫస్ట్ అనేది నినాదం, అంటే రిపబ్లికన్ మెంటాలిటీ కదా, డెమోక్రటిక్ వేరు, రిపబ్లిక్ వేరు. సో ఈ రిపబ్లికన్ మెంటాలిటీ ఇప్పుడు ట్రంప్ అని కాదు, ఆ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఉదాహరణకి వీళ్ళ మైండ్ సెట్ ఎంతసేపు కూడా ఏంటంటే ఫస్ట్ మా వాళ్ళకి భోజనం దొరకాలి, అవును, మా వాళ్ళు భోజనం దొరకగా మేము వండుకోలేదు అంటే వేరే వాళ్ళు వచ్చి వండాలి. రైట్. సో దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద రిపబ్లికన్ మైండ్ సెట్. అవును, అవును. సో ఇక్కడ ఏమైపోయిందంటే మన వాళ్ళు ఇంతమంది వచ్చేటప్పటికి అక్కడ కూడా ఏంటంటే అది ఒక లోకల్స్కి అది మింగుడు పడట్లా. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మంచి జాబ్స్ చేస్తున్నారు. H1Bలు, ఆ H1B వచ్చిన తర్వాత యావరేజ్ శాలరీ వచ్చి $70,000 సంవత్సరానికి వాళ్ళ ఆదాయం ఉంటే మన తెలుగు వాళ్ళకి సగటున $1,00,000 నుంచి $130,000 ఉంటుంది. అవును. సో అది వాళ్ళకు ఒక కడుపు మంట. ఇప్పుడు ఏమైందంటే దీన్ని ట్రంప్ వచ్చేటప్పటికి ఎందుకు వాళ్ళే చేయాలి, మన వాళ్ళు చేయలేరా? అవును. సో వాళ్ళంటూ లేకపోతే అప్పుడు మన వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా. సో ఇదొక వాళ్ళ రాడికల్ మైండ్ సెట్ అనే వర్డ్ మనం వాడచ్చో లేదో తెలియదు కానీ బట్ దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ దేర్.